ఈరోజు మనము ఎర్రగా ఉండే పండుమిర్చి చూడండి ఎలా ఉన్నాయి. ఎర్రగా పండుగ ఫ్రెష్గా ఉన్నాయి. దీనిని బాగా కడుక్కొని ఆరబెట్టుకొని తొడిమేలు తీసుకున్నా. ఈరోజు మనం పండుమిర్చి పచ్చడి చేస్తాము. ఈరోజు జయమ్మ పంచాయత్ ఛానల్లో ఇది చేయబోయేటివి ఎలా అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు పండుమిర్చి ఒక 1/2 కిలో తీసుకున్నానండి. అంత వంగ ఒక 3/4 కిలో, 1/2 కిలో కొంచెం ఎక్కువ ఉంటాయి. దీంట్లో కావాల్సినవి మనకు చింతపండు తగినంత, వచ్చేసి కళ్ళుప్పు, తర్వాత పసుపు, మెంతులు, వీటిని మనం దంచుకుందాం. ఇప్పుడు అన్నీ వేసి ఇప్పుడు మనం మెంతులు వేసుకున్నాం. చూడండి ఒక 2 స్పూన్ల వేని ఉంటాయి మెంతులు. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు మెయిన్ ఇంపార్టెంట్ దానికైనా. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాం. ఆమెను వేసుకున్నాం. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. దీనిని ఇప్పుడు దంచుకుందాం బాగా మెత్తగా. ఎన్ని రోజులు అయిందండి మేము వీడియో చేయక, చాలా గ్యాప్ వచ్చింది. కంటిన్యూగా చేయాలనుకుంటున్నాము. మీ ఛానల్ కూడా పేరు మార్చాము. ఎందుకు మార్చామంటే అది కూడా ఒక రీజను. అన్నీ మేము బయటికి పోయినప్పుడు అవన్నీ ఏమన్నా వెళ్ళేటివి, టూర్ వెళ్ళేటివి కానీ, ఎక్కడైనా బయట వర్క్ చేసేటివి కానీ అవన్నీ తీసి పెట్టాలని చెప్పేసి మేము ఛానల్ పేరు మార్చాము, జయమ్మ పంచాయతీ అని. మా అబ్బాయి ఎప్పుడు అంటుంటాడు, ఎప్పుడు చిన్నప్పుడు ఉంటే, ఏంటి జయమ్మ నీ పంచాయతీ ఏంటి, నీ పంచాయతీ ఏంటి అని. మా అబ్బాయికి ఐడియా వచ్చింది, జయమ్మ కదా మా అమ్మ పేరు, జయమ్మ పంచాయతీ పెడదామని చెప్పేసి ఛానల్ పేరు మార్చాడు. అందరూ చూడండి, చూసి అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరు సపోర్ట్ చేస్తారని మేము మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు చాలా రోజులు గ్యాప్ తర్వాత ఇవన్నీ బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు చింతపండు వేద్దామండి. నేను అన్నీ అందాసు చేస్తాను, ఏవి కొలతలేయను. నాకు అలవాటే చిన్నప్పటి నుండి ఇవన్నీ చూసి నీళ్ళల్లో. ఈ చింతపండు ఎందుకు ఫస్ట్ వేస్తున్నానంటే కొంచెం కచ్చా పచ్చి అయింది అనుకో, నలిగింది అనుకో, పచ్చిమిరకాయలలో మనకు నానిపోతుంది అనమాట. కొంచెం ఇలా అన్నీ దంచుకుంటే ఉప్పు పడుతుంది కదా, మెత్తబడిద్ది మన చింతపండు. చూడండి ఇట్లా దంచుతుంటే ఆనందం అండి. మేము చిన్నపిల్లలు అప్పుడు మా అమ్మ వాళ్ళు దంచేటికి మాకు గుర్తొచ్చుంటాయి. ఇవి రోళ్ళలో దంచక చాలా రోజులు అయిందిగా. చూడండి పల్లెటూరులో అంటే అన్ని రోట్లలో చేసుకుంటారు, మిక్సీలు ఉన్నా కూడా రోట్లో దంచుకునే టేస్టే టేస్ట్. ఇప్పుడు మనము ఎర్రెడ్డుగా ఉండే పచ్చిమిర్చి వేసేసుకుందాం. చూడండి తింటుంటేనే ఇది అస్సలు ఉత్తవే తినాలనిపిస్తుంది, కానీ అమ్మో స్పైసీ మాత్రం తొడిమేలు తీస్తుంటేనే తుమ్ములు ఘాటు వస్తుంది. బాగా ఉన్నాయి ఘాటు ఇవి. ఈ ఉత్తవి చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఎలా ఉన్నాయి ఫ్రెష్గా చూడండి అలాగా. ఇవి బాగా దంచేసుకుందాం మనం. ఇంకా నిదానంగా ఘాటు ఎక్కువ ఉందండి, చూసి నిదానంగా దంచేసుకుందాం. ముక్క దంచుకోవాలి ఇవి. చూడండి అసలుకి ఎంత అందంగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. లావు పచ్చిమిరపకాయ అండి ఇది. ఏంటో మరి క్వాలిటీ నాకు తెలియదు. ఘాటు వస్తుంది. ఇది కళ్ళల్లో ఎడితే ఉంటుంది, 3 రోజులు వేయలేరు ఇంకా కారానికి, అంత ఘాటు ఉంది దంచుతుంటే. చాలా బాగుంటుందండి. దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని మనం పోపు పెట్టుకుంటప్పుడు చేసుకుంటే, వేడి అన్నం లేక నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది తింటే. ఎండల కాలం కొత్త బియ్యము రైస్ వండుకొని ఇట్లాంటి పచ్చళ్ళు పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏం అవసరం లేదు. గ్లాస్ మజ్జిగ తాగి పడుకోవచ్చు. అంతే ఇలా తోసుకుంటండి. చింతపండు అంతా మొత్తం అన్నీ కలిసేలాగా దంచుకోవాలా. బాగా ఘాటుందండి దంచాలంటే. అసలు నేను ఈ పచ్చడి వద్దన్నానండి. ఈ పచ్చడి అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం మిరపకాయలు పట్టుకొచ్చి పచ్చడి దంచంటాడు. చెప్పిన మాట వినేవాడైతే ఇట్లు ఎందుకు ఉంటుందిలే, కానీ మావాడి పంచాయతీ ఏం చేస్తాం, ఇలా చేస్తాడు మా అబ్బాయి. ఏది చేసినా కానీ చింతకాయ పచ్చడి పెట్టుకుందాం రా అని చెప్పా. తీసుకొచ్చి బాగా ఘాటు మిరపకాయలు ముందర పెట్టాడు. తప్పలే, ఏం చేస్తాము. అమ్మ మాట వినేవాడు కొడుకు ఎందుకు అవుతాడు? తిననోడే కొడుకు. అది ఇదండి బాగా అంతా నీరు వస్తుంది చూడండి మెరిగే కొద్దీ.
ఇలా దంచాలి. ఏవండి ఇప్పుడు ఈ మిరపకాయ ఘాటు నాకు ముక్కలోకి ఎక్కుతుంటే ఆపి మరి మా అబ్బాయి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మా అబ్బాయి మా మాట వినాడండి. విన్నట్టు నటిస్తాడు కానీ ఏది వినడు. అంత గ్రిప్ అంతా రిమోట్ అంతా వాందే ఉంటుంది. ఇప్పుడు చూడు, చింతకాయ పచ్చడి చేసుకున్నారంటే మిరపకాయలు తెచ్చి ముందర పెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో నన్ను. ఏం చేస్తాం, అలా ఉంటాయి. కొడుకులు అందరు ఇంతేనేమో, నా కొడుకు ఇంతేనేమో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరు కొడుకులు ఇలాగే చేస్తారేమో. చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో చూడండి ఘాటు. ఈ పచ్చడి అయిపోయే లోపల మళ్ళీ చింతకాయ పచ్చడి కూడా రెడీ చేస్తామండి. అది నాకు ఇష్టమేది కాబట్టి ఇష్టంగా దంచుతాను. ఇది కష్టంగానే ఉంది నాకు దంచడము. ఒక 10 నిమిషాలు ఉంటే నలిగిపోయిద్దిలేండి. ఇప్పుడు అయిపోయిందండి. ఒక్క ముక్క దంచేసాను. ఇలాగ దంచుకోవాలా. ఒక 3 రోజుల తర్వాత అంత చింతపండు అంతా మగ్గుతుంది కదా, అంత మెత్తబడుతుంది కదా. మనం ఒక 2 తిప్పులు మిక్సీకి తిప్పుకొని మనం ఒక బాక్స్కి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సర పండ్లు ఉన్న ఇలాగే రెడ్గా ఉంటుందండి. మనకు అప్పుడప్పుడు కొంచెం జీలకర్ర, 2 చిన్నుల్లిపాయలు మిక్సీ పట్టుకొని కొంచెం నిమ్మరసం కలుపుకొని పోపు పెట్టుకుంటే వేడి వేడి బాగుంటుంది పండు మిరపకాయ పచ్చడి. ఇలా ఒక్క ముక్క దంచుకున్నాం అనుకో, ఈ చింతపండు, మెంతులు, ఉప్పు అన్నీ పట్టేస్తే దీనికి పులుపు కారం తగ్గుతుంది. అన్నీ పట్టుకుని లోపల ఒక 2 తిప్పులు మనం మిక్సీకి వేసుకొని దీన్ని ఈజీగా నువ్వుకు అట్లా తిప్పితే అయిపోయి మెత్తగా నలిగిపోద్ది గింజ అదంతా. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అంతా తీద్దాం ఒక డబ్బాకు. ఇప్పుడు ఇదంతా దీనికి డబ్బాకు తీసి పెడదామండి. ఒక 3 రోజులు పట్టుకున్న తర్వాత మిక్సీకి వేస్తే బాగుంటుంది. చూడండి అన్నీ మెంతులు కూడా బాగా నానుతాయండి. పచ్చగా దంచుకున్నాక చేయి పెడితే బాగా కారం అవుద్ది, మండుతుంది చేయని స్పూన్తో తీస్తున్నాను మొత్తం. చూడండి ఎలా ఉందో ఏంటో, అసలుకు కలర్ఫుల్గా ఒక్క ముక్క టమాటో పండు పచ్చడి రుబ్బుకున్నట్లుంది. ఈజీ అండి. ఏదైనా కూడా ఎక్కువ లేకోకుండా బయట కొనుక్కుంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, అంత బాగోదు. బీపీ వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు. ఇంట్లో అనుకో మనం క్వాంటిటీ అన్ని కరెక్ట్గా చేసుకుంటాము. ఏదైనా కూడా ఇంట్లో వేసుకున్నట్టు ఉంటుంది. సంవత్సరం పన్ను ఉంటుంది. ఇంకా అన్ని పచ్చళ్ళు ఉంటాయి కదా, ఏ సీజన్లో ఆ పచ్చడి ఉంటుంది. ఇంకా మరి కొంచెం చింతకాయ పట్టుకుంటాం, మామిడికాయ ఉంది, నిమ్మకాయ ఉంది, ఉసిరికాయ, అవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు మనకు అన్నీ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 కేజీ 2 కేజీ వరకు మన ఇంట్లో జనాలను బట్టి చేసుకుంటే సరిపోతుంది. ఇదండి. ఇలా మనం ఒక్క ముక్క దంచుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ఇది మిక్సీ పట్టుకోండి. ఇంకా మీరు ఒక 2 తిప్పులు తిప్పితే మెత్తగా అయిపోతుంది. ఇలాగే మూతేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ఎన్ని రోజులు ఉన్నాయి ఏముండదు. తినాలనుకున్న అంత పచ్చళ్ళలో మనకు కొంచెం ఉల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని మెత్తగా కొంచెం నిమ్మరసం వేసుకొని పోపు పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి అన్న తింటే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అంటది. ఇది అంత టేస్ట్ ఉంటుంది. అందరూ ఇప్పుడు నేను ఎలా చేశానో అలా చేసుకోండి. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు మార్చాం, అందరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు జయమ్మ పంచాయతీ అని వస్తుంది. అందరు చూసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, డన్.